వెల్కమ్ టు సోలే టీవీ. నా పేరు పవన్ కుమార్. నిమ్మకాయ నీకెందుకు భయం సంబంధించిన సినిమాలో ఉన్నటువంటి యాక్టర్స్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. యా, గుడ్ టు సీ యూ మేడం. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, ఎలా ఫీల్ అవుతుంది? ఎట్టకేలకైతే మీ సినిమా ఈరోజు పూజ సెరమనీ జరిగింది. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఇప్పుడే పూజ సెరమనీ జరిగింది. సో ఇలాగే ఈ రోజు ఎంత అయితే పీస్ఫుల్ గా, ఎంత హ్యాపీగా, ఎలా మంచిగా పూజ జరిగిందో ఇక ముందు కూడా మూవీ అంతా అలాగే ఫినిష్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, అంటే ఇప్పుడు ఈ సినిమాలో సుమన్ గారితో నటించే అవకాశం మీకు దొరికింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ అంత పెద్ద యాక్టర్స్తో మనకి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఐ ఫీల్ దట్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం అంత గొప్ప నటినటితో చేస్తే నాకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్. ఓకే, సుమన్ గారితో యాక్ట్ చేయడం అంటే ఆషామాషి కాదు. సో మీకు ఎట్లా వచ్చింది అవకాశం? ఎట్లా వచ్చింది? గతంలో ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ చేశారా? నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి స్ట్రగులర్ యాక్టర్. యాక్చువల్లీ షార్ట్ ఫిలిమ్స్ చేశాను, అండ్ మూవీస్ చేశాను, సీరియల్స్ చేశాను, వెర్టికల్ సిరీస్. సో ఐఎమ్ కంటిన్యూస్గా నేను చేస్తూనే ఉన్నాను. ప్రజెంట్ ఆల్రెడీ ఒక మూవీలో లీడ్గా చేశాను, ఇంకా కొన్ని మూవీస్ కూడా చేశాను, బట్ అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే, సినిమా టైటిల్ చాలా డిఫరెంట్ గా గమ్మత్ అనిపిస్తుంది, నిమ్మకాయ అని. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏ రకంగా ఉండబోతుంది? నా క్యారెక్టర్ అనేది యాక్చువల్లీ ఇట్స్ అ స్పెషల్ క్యారెక్టర్. అదేంటి అనేది ఇప్పుడు నేను రివీల్ చేయను, బికాజ్ అంత అయిపోయిన తర్వాత ఐ విల్ టాక్ అబౌట్ దట్. ఎస్, ఈ మూవీ కూడా అంటే యాక్షన్, థ్రిల్లర్, హారర్, సస్పెన్స్ అన్నీ మిక్స్డ్ అప్లో ఉంటుంది. ఎంటర్టైన్గా ఉంటుంది. సో ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది. అన్ని జోనర్స్ని కవర్ చేసేలాగా అయితే ఈ మూవీ ఉంది. ఈ సినిమాలో మీరే మెయిన్ లీడ్గా కనిపించబోతున్నారు. అంటే ఈ సినిమాలో హర్రర్ జోన్ కూడా కనిపించబోతుంది. అంటే క్యూట్ గా దేవతలా ఉన్న మీరు దయంలా కనిపించబోతున్నారా? లేదు లేదు, అలా ఏం కాదు అసలు. అంటే దీనికి ఆన్సర్ కూడా నేను చెప్పను, బికాస్ చెప్తే రివీల్ అయిపోయినట్టే. సో మీరు అన్న దానికైతే కాదు, అదైతే కాదు, అంతే. తెలుగు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. తెలుగు యాక్టరేనా? ఎస్, ఐఎమ్ తెలుగు అండ్ పక్కా తెలంగాణ. ఆమె కరీంనగర్, జగిత్యాల. ఓకే, ఎలా ఫీల్ అవుతారు? చాలా మంది తెలంగాణ వాసులు కూడా సినిమాలకు రావడం ఏ రకంగా, మెయిన్ అమ్మాయిలు సినిమాలకు రావాలంటే భయపడుతుంటారు. సో మీరు అట్లాంటి భయపడ్డారా? డెఫినెట్లీ భయం అనేది ఉంటుంది. ఇదనే కాదు, ప్రజెంట్ నవేడేస్ ఏ ఫీల్డ్కి వెళ్ళినా ఒక అమ్మాయికి ఖచ్చితంగా ఒక భయం అనేది ఉంటుంది. బట్ ఏదైనా సరే మన ఫ్యామిలీ సపోర్ట్ ఉండి మనం ఫస్ట్ మన మైండ్లో మనం పెట్టుకోవాలి. మనం ఏంటి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనకి ఒక క్లారిటీ ఉంటే ఏ దాంట్లో అయినా కూడా మనం ఖచ్చితంగా వస్తాము. భయం అనేది అసలు అంటే భయం ఉన్నంత వరకే మనం భయపడతాం. ఇప్పుడు ఏదైనా సరే ఈ మూవీలోనే చూసుకోండి. సో భయం పోగొట్టుకోవడం ఎలా అన్న దాని గురించి, అంటే మన భయాలమే మనకి పెద్ద భయం. అది తీసేస్తే మనం డెఫినెట్ గా చాలా హ్యాపీగా, ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఓకే, మరి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు అంటే ఈ సినిమాలో మీరు నటించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఒక ఆశ, కోరిక ఉంటుంది, లైక్ ఈ పలానా హీరోతో పనిచేయాలని. సో ఈ సినిమా అయిపోయిన తర్వాత ఏ హీరోతో మీరు పనిచేయాలనుకుంటున్నారు? నాకు ఎవ్రీ ఆర్టిస్ట్, నేను ఒక ఆర్టిస్ట్ ఐ మీన్ ఇప్పుడు మూవీ చూస్తున్నప్పుడు నేను ఆర్టిస్ట్ని అందులోనే చూస్తా, నేను అందులోనే ఇష్టపడతా. బయట నాకు స్పెషల్ గా ఇష్టం అన్నది లేదు. సో ఐ లవ్ దోస్ యాక్టింగ్స్. ఎవరైతే యాక్టింగ్ చేస్తారో ఆ యాక్టింగ్ నాకు ఇష్టం, ఆ క్యారెక్టర్ నాకు ఇష్టం, ఆ మూవీ నాకు ఇష్టం. సో ఎవ్రీ క్యారెక్టర్ సేఫ్ జోన్ ఏం లేదు. అదే నేను చెప్పేది, కష్టం నాకు అలా చెప్పడం. బికాస్ ఐ లవ్ దోస్ క్యారెక్టర్స్. వాళ్ళు ఏ క్యారెక్టర్ అయితే ప్లే చేశారో ఆ క్యారెక్టర్ నాకు ఇష్టం. అంటే వాళ్ళు ప్లే చేసిన మూవీస్ ని బట్టి, క్యారెక్టర్స్ ని బట్టి నేను ఇష్టపడతాను. కొన్ని ఇష్టపడని క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, బట్ అది ఆ మూవీ వరకే. నెక్స్ట్ మళ్ళీ మూవీలో మళ్ళీ నచ్చింది అంటే నచ్చుతుంది. సో నాకు అలా అన్ని, అంటే నాకు యాక్టింగ్ అనేది ఇష్టం అంతే, అందులో వాళ్ళు చేసింది ఇష్టం. మాకెందుకో మీరు పెద్ద స్టార్ అవుతారు అనిపిస్తుంది మీ మాట్లాడే విధానం చూస్తుంటే. చాలా సేఫ్ జోన్ గా చెప్తున్నారు, అంటే ఎవరిని కూడా కించపరచకుండా, ఈ రేపు ఆ ఫీల్ కాకుండా. సో అలా ఏం లేదు. అంతా నేను ఫస్ట్ థింగ్, నేను ఏది ఎప్పుడు ప్రిపేర్ అవ్వను. ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ ఉంటాను ఓపెన్ గా. సో నేను ఏది స్పెషల్ గా స్క్రిప్టెడ్ లో ఉండదు. సో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాను. అది మీకు నచ్చింది అంటే ఐఎమ్ హ్యాపీ. మేడం, మీరు హానీ తింటారా? హానీ ఎక్కువ తింటుంటారా? మీ వాయిస్ చాలా స్వీట్ ఉంది అట్లా. లేదు, యాక్చువల్లీ నా వాయిస్ చిన్నప్పటి నుంచి స్వీట్ గానే ఉంది. యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకోలేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ న్యూస్ రీడర్, యాంకర్ అవుదామని అనుకున్నాను. అంటే అవి కూడా చేశాను నా లైఫ్ లో, అవి కూడా నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయి. అండ్ ఎట్ ద రేట్ అనుకోకుండా ఆర్టిస్ట్ కూడా అయిపోయాను. మీరు తెలంగాణ వాసులు కాబట్టి నేరేడు పళ్ళు అంటే బాగా చూసుంటారు, ఐడియా ఉందా? మీ కళ్ళు కూడా నేరేడు పళ్ళ ఉన్నాయి అట్లా. యా, ఎనీవే, ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.